నమస్తే అండి. ఇది ఇండిపెండెంట్ హౌస్ ఫేసింగ్ వచ్చి ఈస్ట్ ఫేసింగ్, హౌస్ లొకేషన్ వచ్చి సాగర్ నగరు. కొన్ని స్టెప్స్ ఎక్కిన తర్వాత ఈ హౌస్ రావడం జరుగుతుంది. ఇది దాదాపుగా 8 సంవత్సరాలు పాతదండి. ఇది మెయిన్ ఎంట్రీ అయితే ఈ విధంగా ఉంది. బయట గేట్ పెట్టేసి ఉంది. మెయిన్ డోర్కి ముందు కూడా వరండా టైప్లో ఎక్కువ స్పేస్ ఉంది. వెడల్పు అయితే చాలా ఎక్కువ ఉంది. హౌస్కి సైడ్ కూడా మనకి దాదాపుగా ఒక 3 ఫీట్ సందులాగా వచ్చిందండి. పైకి వెళ్ళడానికి ప్రజెంట్ స్టెప్స్ అయితే అక్కడ ఉన్నాయి. మెయిన్ డోర్ అయితే ఈ విధంగా కనిపిస్తుంది. మెయిన్ డోర్ పక్కన కూడా ఫ్లాట్కి ఇచ్చినట్టు చిన్న కిటికీ ఇచ్చారండి కలిపేసి. లోపలికి ఎంటర్ అవగానే ఈ విధంగా కనిపిస్తుంది. టైల్స్ అయితే వేసేసి ఉన్నాయి. సీలింగ్ కూడా కార్నర్స్ అన్నీ చేసి ఉన్నాయి. ఫాల్ సీలింగ్ అని చెప్పడానికి ఏం లేదు. ఆర్చ్ మోడల్ కూడా కాస్త ఓల్డ్ మోడలే కానీ అందంగా కనిపిస్తుంది. హాల్లో లెఫ్ట్ సైడ్ మనకి చిన్న అలమరల కింద ఉన్నాయండి. ఫస్ట్ మనకి లెఫ్ట్ సైడ్ వంటగది రావడం జరిగింది. వంటగదికి కూడా మంచి ఆర్చ్ ఇవ్వడం జరిగింది. 100% వాస్తు ప్రకారంగా నిర్మించిన హౌస్ అండి ఇది. వంటగది కూడా దాదాపు విశాలంగా అనిపిస్తుంది. సెల్ఫ్లు కూడా ఉన్నాయి. పైన మనకి అటకలు కూడా ఉన్నాయి. దాని కింద మనకి టైల్స్ అవి వేసేసి ఉన్నాయి. కిందనైతే కబోర్డ్ వర్క్ కానీ అలాంటివి ఏం లేవు, కానీ ప్రజెంట్ వాడుకోవడానికి అనుకూలమైన పరిస్థితి అయితే ఉందండి. సింక్ కూడా మనకి రాయితో చేసిందే, స్టీల్ది కాదు. సింక్ పక్కన కూడా మనకి దాదాపు ఫ్రిడ్జ్ పట్టేంత స్పేస్ ఉంది. అక్కడైనా పెట్టుకోవచ్చు, లేకపోతే దాని ఆపోజిట్లో కూడా స్పేస్ అయితే బాగానే ఉంది. వంటగది అయితే విశాలంగా ఉందండి. మనకి వీడియోలో చిన్నగా కనిపించిన విశాలంగా ఉంది. మెయిన్ డోర్కి సైడ్ అంటే ఎంట్రీ హాల్లోనే మనకి ఒక చిన్న పూజ రూమ్ లాగా అల్మార్లు వేసేసి ఉన్నాయండి. అలాగే మనకి హాల్లో 2 కిటికీలు ఇవ్వడం జరిగింది వెంటిలేషన్ కోసం. వంటగది దాటిన తర్వాత లెఫ్ట్ సైడ్ మనకి ఒక బెడ్రూమ్ రావడం జరిగింది. ఇది డబల్ బెడ్రూము ఇండిపెండెంట్ హౌస్ అండి. ఈ బెడ్రూమ్ అయితే అలమార పెట్టేసి ఉంది. సీలింగ్ అయితే కార్నర్స్లో ఓల్డ్ మోడల్ సీలింగే చేశారు. డీసెంట్గా ఉంది. హౌస్ తీసుకుంటే చిన్న చిన్న పెయింటింగ్ వర్క్స్ లాంటివి మాత్రమే ఉంటాయి తప్పితే మేజర్ వర్క్ అయితే ఏం పడదండి. టైల్స్ అవి చక్కగా ఉన్నాయి. అక్కడి నుంచి మనం ఇంకొంచెం ముందుకెళ్తే మరొక బెడ్రూమ్ వచ్చిందండి. ఇది అది లెఫ్ట్ సైడ్ ఉంది. దీనికి వెంటిలేషన్ కోసం మనకి 2 కిటికీలు ఇవ్వడం జరిగింది. పక్కన హౌసెస్ అయితే మాత్రం అడ్డేం ఉండదు. వెలుతురికి గాలికి అయితే ఇబ్బంది ఉండదు. ఆల్మోస్ట్ ఇది కాస్త పైన ఉన్న హౌస్ కాబట్టి గాలి వెలుతురికి అయితే ఇబ్బంది ఉండదు. దీనికి కూడా సింగిల్గా మనకి అటక ఇవ్వడం జరిగింది కొన్ని ఐటమ్స్ పెట్టుకోవడానికి. ఒకవైపు అయితే మనకి అలమర ఇవ్వడం జరిగిందండి. వుడ్ ఫినిషింగ్ చేసుకుంటే డోర్స్ పెట్టుకుంటే మనకు అది చాలా అందంగా ఉంటుంది. ఈ బెడ్రూమ్లో మనకి అటాచ్డ్ బాత్రూమ్ వచ్చిందండి. బాత్రూమ్ కూడా టైల్స్ చేశారండి. అది కూడా మనకి షవర్ అంత హైట్ వరకు షవర్ ఉంది. అలాగే ట్యాప్స్ కూడా బిగించారు. కింద కూడా మనకి టైల్స్ లాంటివి వేశారు. వెస్ట్రన్ మోడల్ టాయిలెట్స్ వాడారు. అలాగే ఈ బెడ్రూమ్ నుంచి మనం బయటకు వస్తే ఇది మనకు టీవీ పెట్టుకునే ప్లేస్ అండి. ఓల్డ్ మోడల్లో మనకి డిజైన్ చేసేసింది. హాల్లో కూడా చక్కగా సీలింగ్ కూడా చేశారు. ఎక్కువ ఐటమ్స్ పెట్టుకునేటట్టు పెద్దగా ఎక్కువ అలమార్లు ఉన్నాయండి. గోడ మొత్తం కూడా పెట్టారు.
అక్కడ నుంచి కొంచెం రైట్ సైడ్ చూస్తే మనకు డోర్ వచ్చింది. అంటే ఒక బెడ్రూమ్కి ఆపోజిట్లో ఎగ్జాక్ట్గా ఒక డోర్ వచ్చింది. అది తీసుకుని మనం వెళ్తే మనకి 3 అడుగుల సందులాగా వచ్చింది. మనకు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు 3 అడుగుల సందు వచ్చింది. అక్కడ మనం ఎల్ షేప్లో తీసుకుంటే మనకి దాదాపు 5 అడుగుల అదొక స్పేస్ యూటిలిటీ రూమ్ కింద వచ్చింది. యూటిలిటీ స్పేస్ బాగానే ఉంది. అక్కడ మనకి హ్యాండ్ వాషు ట్యాబ్ ఇవ్వడం జరిగింది. వాషింగ్ మెషిన్ అది పెట్టుకోవచ్చు. ఇక్కడైతే ఒక చిన్న స్పేస్ ఉందండి. ఆ బాత్రూమ్ పైన మనకి స్పేస్ ఉన్నది. ఏదైనా ఐటమ్స్ మనం పెట్టుకోవచ్చు. స్పేస్ అయితే ఎక్కువ కనిపిస్తుందండి బ్యాక్ సైడ్ కానీ సైడ్ కానీ. ఒకసారి మేడ మీదకి వెళ్ళి చూస్తే మనకి ఆ వ్యూ ఎలాగుంటుంది, మేడ మీద పరిస్థితి ఎలాగుందో ఒకసారి మనం చూద్దాం. మరొక ఫ్లోర్ వేసుకోవడానికి అనువుగా అన్నీ కూడా పిల్లర్స్, కింద నుంచి వచ్చిన పిల్లర్స్ కాస్త పైకి లేపేసి ఉన్నాయండి. దీన్ని బట్టి మనం ఇంకొక ఫ్లోర్ వేసినా బాగానే ఉంటుంది. కట్టిన హౌసెస్ ప్రజెంట్ ట్రెండ్కి సంబంధించిన హౌసెస్ కూడా చాలా ఉన్నాయి. ఏరియా మరీ అంత డల్ ఏరియా అని ఏం చెప్పడానికి లేదు. హై క్లాస్ బిల్డింగ్లు కూడా కొన్ని ఉన్నాయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.